పల్నాడు జిల్లాతో పాటు నరసరావుపేటలో ఎండల తీవ్రత రోజురోజుకి పెరుగుతోంది. ఉదయం నుంచే మండిపోతున్న ఎండలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మధ్యాహ్నం సమయంలో రహదారులు నిర్మానుష్యంగా మారుతుండగా అత్యవసర పనులు తప్ప బయటికి రావడానికి ప్రజలు వెనుకాడుతున్నారు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్న నేపథ్యంలో చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రానున్న రోజుల్లో ఎండలు పోయిన గత సంవత్సరం కంటే ఎక్కువ తీవ్రంగా ఉన్నాయి. అలాగే రోడ్ల మీద అక్కడక్కడ చలివేంద్రాలు, షెడ్స్ గవర్నమెంట్ ఏదన్నా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. వ్యాపారాలు చూస్తే అంత వ్యాపారాలు ఉండట్లేదు, ఇంత ముందులాగా జనం తిరగట్లేదు. తీవ్రంగా ఎండలు అయితే చాలా తీవ్రంగా ఉన్నాయి. 40 డిగ్రీల పైన మాటే. అందరూ కూడా జాగ్రత్తగా ఉండి 12 లోపే అన్నీ అప్రమత్తంగా వెళ్ళి జాగ్రత్తగా చూసుకొని తమ పనులకి ఇంటికి వరకు కేటాయించాల్సిందిగా కోరుతున్నాను. మాది మూడుబాగు సెంటరు, బరంపేట. నా పేరు సాతులు మాధవరావు. మాది కిరాణా కొట్టు, మెయిన్ రోడ్డు. ఎండలు ఎక్కువగా ఉన్నాయి, 42 డిగ్రీలు దాకా ఉన్నాయి. 4 బజార్లు, చలేంద్రాలు ఇవన్నీ పెడితే అందరికీ ఇబ్బంది లేకుండా ప్రజలకు అందరూ బాగుంటారు. బయటికి రావాలన్నా ఇబ్బందిగా ఉంది. ఏ కాడికి లోపలే ఉంటున్నారు. బాగా విపరీతంగా ఉంది ఎండలు. ముందడుగు బయటికి రావాలంటే రావట్లా. బజార్లో ఎవరు తిరిగే వాళ్ళు ఎవరు లేరు, వ్యాపారాలు లేవు.